ఇప్పుడు మకర రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి శని భగవానుడి వలన ప్రతి విషయంలోనూ పట్టిందల్లా బంగారంగా ఉండను, గృహంలో శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. గతంలో ఎప్పటి నుంచో ఉన్న సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటివి జరుగుతాయి. గతంలో చేసిన రుణాలు తీరేటటువంటి అవకాశాలు, అదేవిధంగా బ్యాంకుకి సంబంధించినటువంటి లోన్ల కోసం ఎదురు చూసేటటువంటి వారు కూడా శుభవార్తలు వింటమనేటటువంటివి జరుగుతాయి. అయితే విద్యార్థులకు కొంచెం సమయంలో ఆలస్యత ఏర్పడటము, అదేవిధంగా విద్యను అభ్యసించడంలో చికాకులు, బద్ధకం ఏర్పడటము, పనులు వాయిదాలు వేసుకుంటూ ఉండటం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సమస్యలకు వారం ద్వితీయార్థంలోంచి అనుకూలించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణగా చేయాలి. అదేవిధంగా స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకునేటటువంటి వారికి మాత్రం ఈ వారం వాయిదాలు పడుతూ ఉండటం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా వీరు నూతన వ్యాపారాల్లో అధిగమించటము, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చును. ఎన్ని ఇబ్బందులు ఆటుపోట్లు ఉన్నప్పటికీ అన్ని సమస్యలను అధిగమించటం అనేది జరుగుతాయి. వాటి కోసం ప్రతినిత్యం విష్ణు సహస్రనామం పారాయణగా చేయటం, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రత్యేకవత స్తోత్రమును పారాయణగా చేయటం, అదేవిధంగా గోవింద నామాలు వినటం, శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడిలో 9 ప్రదక్షిణాలు చేసి అష్టోత్తర పూజ చేయించుకోవటం వల్ల వీరికి ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం లభించి మంచి అభివృద్ధి బాటలకు పయనించటం అనేటటువంటివి జరుగుతాయి.